మనతో పాటు అరుణ శివశక్తి గారు ఉన్నారు. వారిని అడిగి అమ్మవారి బోనం అసలు ఏ విధంగా సమర్పిస్తారు, ఈ బోనానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి, అసలు వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి శివశక్తిగా మారారు అని ఒక్కసారి వారి మాటలో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి అరుణ గారు. నమస్తే అండి. బాగా చాలా హ్యాపీగా ఉన్నాం. ఎలా అనిపిస్తుంది బోనాలు అసలు? చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ? నేను 10 సంవత్సరాలకి వెళ్ళి చేస్తున్నా. 10 సంవత్సరాలకి వెళ్ళి. అంటే మీ ఫ్యామిలీలో మీరు ఒక్కరే చేస్తారా, లేకపోతే మీ ఫ్యామిలీ నుంచి ఎప్పటి నుంచో ఇలా అంటే మన తాత ముత్తాతల నుంచి చేస్తారా? తాతల తరం కాదు, నేనే ఇమ్మని నమ్మినా ఆమె నాకు వచ్చింది. నా తరపు నుంచి మా బంధువులను తీసుకొచ్చి నేను బోనం ఎత్తుతా. బోనంలో పరమన్నము, పచ్చి పులుసు నైవేద్యం ఎక్కిస్తా. ఆమెకు చేసిన ప్రతి సంవత్సరం నాకు చాలా సంతోషంగా హ్యాపీగా అడిగినవన్నీ నాకు నెరవేరుస్తుంది. ఆమెను కొలవడం వల్ల నాకు చాలా సంతృప్తి అనిపిస్తుంది. నాకు ఒక కొండంత ధైర్యం ఆమె అంటే. నాకు ఏ కష్టకాలంలో ఏదైనా నేను అమ్మకి ఎట్లా అడుగుతానో అమ్మకంటే ఎక్కువ ఈ అమ్మకు నాకు ఒక తల్లి స్థానంలో ఉంది ఆ అమ్మ. మరి ఇప్పుడు ఇవన్నీ అమ్మవారికి బోనం పెట్టారు కదా, అక్కడ కూడా ఒక బోనం ఉంది కదా, ఇవేమంటారు అసలు? ఒడి బియ్యం పోస్తున్నారు కదా, ఒడి బియ్యంలో అసలు ఇంకేమేమి పోస్తారు అమ్మవారికి? ప్రతి ఇయర్ పోస్తాం ఒడి బియ్యం. ఆమెకు చీర, గాజులు, ఇంకా ఆమెకు ఏ వస్తువులు పడతావు మన ఆడపిల్ల సాంప్రదాయం ప్రకారంగా మేము పెడతాం. ఇప్పుడు ఈ బోనానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి, అసలు ఏమేమి పెడతారు, ఇదే ఖచ్చితంగా పెట్టాలి, పరమాన్నమే పెట్టాలి, అలాంటివి ఏమైనా ఉంటాయా? లేదు మనకి ఎవరిష్ట రీతిగా వాళ్ళు పెట్టుకుంటారు? ఇష్ట ప్రకారం అయితే నేను ఫస్ట్ నుంచి పరమాన్నంతో పెట్టిన పాలు, పెరుగు, నెయ్యి, బెల్లము ఇవన్నీ వేసి పచ్చి పులుసు చేస్తా. నాకు అదే సంతృప్తి అనిపిస్తుంది. ఆమెకు పెట్టడం ఆమె అదే సంతోషిస్తుంది. కొంతమంది అంటే ఏంటంటే ఈ బోనంలో కూడా కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి కదా, అంటే కొంతమంది కలిగూరలు పెట్టి, అలా పరమన్నం ఒకరు పెట్టి కలిగూరలు పెట్టి అలా పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఆచారం నేను ఇలా తయారు చేసిన కాబట్టి నాకు ఇదే సంతృప్తి అనిపిస్తుంది. పరమన్నమే ఆచారం మాకు మాత్రం. అందరు అంటున్నారు కదా, మరి అది పచ్చి కుండలోనే అమ్మవారికి బోనం సమర్పించాలి, ఆమెకు ఎక్కువగా ఇష్టగలది ఏదన్నా ఉంది అని అంటే పచ్చికుండ బోనమే తనకు బాగా ఇష్టంగా భావిస్తారు అని అంటారు కదా. మరి ఎందుకు కొంతమంది బిందెలలో అలా పెడుతున్నారు? మేము ప్రతి ఇయర్ చేస్తాం కదా, ఇక్కడ దించడము, అమ్మ పేసు అవన్నీ తయారు చేయడం ఇలాంటి దాంట్లోనే మంచిగా ఉంటుంది. కుండలో రాదు అంతగా లుక్, అందుకని ఇలాంటివి ఎత్తుతాం.
ఇక్కడ ఫుల్ పబ్లిక్ ఉంటారు, ఇంకా ఎత్తుకుంటాం, తగులుతాయి, ఇంకా మాకు ఇదే ఆచారం అనిపించింది. ప్రత్యేకంగా ఆమె కోసమే ఇది కొని పెట్టినాం. ప్రతి ఇయర్ ఆమెకు చేస్తాం దీంట్లోనే. అసలు ఏమనిపిస్తుంది మీకు ఈ బోనాన్ని ఎత్తుకున్న తర్వాత ఏమైనా భయం కానీ లేదు అంటే అసలు అందరూ అంటారు కదా అమ్మవారు ఒక్కసారి అనుగ్రహించారు అని అంటే కనుక అక్కడ అమ్మవారికి బోనం సమర్పించే వరకు ఎలాంటి హాని కలగదు అంటారు కదా, ఇది నిజమేనంటారా? నిజమే అండి. నాకు ఇంకా ఆమె వచ్చిన తర్వాత నాకు ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఆమె ఒంట్లో ఉంటుంది కాబట్టి నాకు అవన్నీ ఏమీ ఉండదు, హ్యాపీగానే అనిపిస్తుంది. నాకంటే ఇంకా తెలియదు అన్నట్టు. ఆమె దిగిన తర్వాతే నాకు తెలుస్తుంది. అన్ని మెట్లెక్కినా నాకేమి ఇంత అలసట అవన్నీ ఏమి ఉండవు. ఇంకా ఆమెనే అనుగ్రహం వల్ల మేము ఎత్తుకోగలుగుతాం. ఎప్పటి నుంచి వస్తున్నారు మరి, ఎవరెవరు వచ్చారు ఇక్కడ? ఇంతమందికి వచ్చినారు కదా, అక్క చెల్లెలు వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ ఎవరు అసలు? మా పెద్దక్క, వీళ్ళిద్దరు మనమరాళ్ళు, ఈ చిన్న అక్క, ఆమె కోడలు, ఈమె చెల్లె, ఈమె మనమరాలు. సో చూసారు కదండి, ఫ్యామిలీ వచ్చేసారు. 2 బోనాలు అయితే నిజంగా చూస్తేనే ఎంత అందంగా చక్కగా అలంకరించారు అమ్మవారికి. నిజంగా అమ్మవారు మెచ్చే విధంగానైతే చూసారా, మరి అమ్మవారికి ఒడి బియ్యం అంట, ఈ చీరే సారే, మళ్ళీ గాజులు, కుడుకలు, ఖర్జూర పండ్లు, పోకలు, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, చీరే అంటే ఎవరికి తోచిన రీతిలో ఆ విధంగా అమ్మవారికి ఈ విధంగా సమర్పించడం అనేది జరుగుతుంది అని చెప్పేసి మనకు శివశక్తి గారు అయితే చెప్పడం కూడా జరిగింది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో వారి యొక్క నియమాలను పాటించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. కెమెరామెన్ శేఖర్తో వర్షిని, బీఆర్కే న్యూస్.